తెలంగాణ రాజకీయాల్లో ట్రోలింగ్ రగడ పీక్స్కు చేరుకుంది. మంత్రి కొండా సురేఖకు నూలు దండ వేస్తున్న ఎంపీ రఘునందన్ రావు ఫోటోను అసభ్యకర కామెంట్స్తో పోస్ట్ చేయడం ప్రస్తుతం మంటలు రేపుతోంది. ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు, పద్మశాలి సంఘాల నేతలు తెలంగాణ భవన్ దగ్గర ధర్నా చేశారు. అక్కడ పెద్ద దుమారమే రేగింది. ఆ తర్వాత కేటీఆర్ కాన్వాయ్ను సైతం అడ్డుకునే ప్రయత్నం కూడా జరిగింది. ఇప్పుడు సురేఖ, కేటీఆర్ మధ్య మాటల దాడి మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు కొండా సురేఖ. నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ఏ కారణమని ఆరోపించారు మంత్రి. హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ఏ అంటూ చెప్పుకొచ్చారు. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఈ రోజు తనపై అసభ్యకర కామెంట్స్తో దుబాయ్ నుంచి 3 అకౌంట్ల ద్వారా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు మంత్రి కొండా సురేఖ. ఈ వివాదంపై మాజీ మంత్రి హరీష్ రావు మనసున్న మనిషిగా స్పందించారని కామెంట్ చేశారు కూడా. కొత్త కాదు, ఆ రోజు నుంచి విజయలక్ష్మి చేశారు, సీతక్కని చేశారు, ఈరోజు నన్ను చేశారు. అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీకు మనుషులకున్న అనుబంధాల గురించి, సంబంధాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. సైబర్ క్రైమ్ లో పెట్టామండి, పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము, పిసిసి ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టమని కోరాను. అదేవిధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది మాకు వచ్చేసి అన్వేలబుల్ కేసు, దానివల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ముందు జరిగితే మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటామని తెలుస్తాం. అటు కొండా సురేఖ విమర్శలకు అదే స్థాయిలో బదులిచ్చారు కేటీఆర్. మీడియా చిట్చాట్లో కేటీఆర్ సైతం తీవ్ర కామెంట్స్ చేశారు. సురేఖ దొంగ ఏడుపులు, పెడబొబ్బులు ఎందుకని ప్రశ్నించారు ఆయన. తమ ఇంట్లో భార్యా పిల్లలు లేరా అని ప్రశ్నించారు. అడ్డగోలుగా ఆరోపణలు చేస్తే వాళ్లు ఫీల్ కారా అని కూడా నిలదీశారు. గతంలో ఇదే కొండా సురేఖ మాట్లాడిన వీడియోలు చూపిస్తానన్నారు కేటీఆర్. గతంలో సురేఖ పరుష పదజాలంతో మహిళలను దూషించలేదా, ఆమె ఆరోపణలు చేసిన వాళ్ళు మనుషులు కాదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్. వాళ్లకు మనోభావాలు ఉండవా అని కూడా మండిపడ్డారు. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ తెలంగాణ రాజకీయాల్లో ట్రోలింగ్ రగడ పీక్స్కు చేరుకుంది. మంత్రి కొండా సురేఖకు నూలు దండ వేస్తున్న ఎంపీ రఘునందన్ రావు ఫోటోను అసభ్యకర కామెంట్స్తో పోస్ట్ చేయడం ప్రస్తుతం మంటలు రేపుతోంది. ఈ నేపథ్యంలోనే అటు మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి కేటీఆర్కు మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు తెలంగాణ భవన్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజు, ఓవర్ టు యూ. తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం ట్రోలింగ్ సంబంధించిన సామాజిక మాధ్యమాల ద్వారా 2 ప్రధాన పార్టీలకు సంబంధించిన ట్రోలింగ్ అంశం చాలా ప్రధాన అంశంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ఒక రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రమేయమే కాకుండా కొంతమంది వ్యక్తుల ప్రైవేట్ జీవితాలను కూడా లాగుతున్నటువంటి పరిస్థితి మనం ఈ మీడియా మాటల ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మీడియాలో వస్తున్నటువంటి వార్తల ద్వారా ఉదయం కొండా సురేఖకు సంబంధించిన అంశం పైన, కొండా సురేఖ స్పందించిన తీరుపైన కేటీఆర్ చిట్చాట్ చేస్తూ మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేస్తున్న క్రమంలో కొండా సురేఖ ఇప్పుడు పెడబొబ్బలు పెట్టుకుంటే ఏం లాభం, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాటికి మాకేంటి సంబంధం అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడడం జరిగింది. సో కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు దాంతో ఆగకుండా అసలు రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగాను, రేవంత్ రెడ్డి మనుషులు సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ పైన, మామ పైన ఎటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, ఆయన నోరుని అసలు ఫినాయిల్తో కడగండి
ఎవరండి కొండా సురేఖ గారు అని చెప్పేసి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు మీడియాలో బ్రేకింగ్ ద్వారా తెలుసుకున్నటువంటి కొండా సురేఖ ఇంతకంటే ఘాటుగా స్పందించడం జరిగింది. సో దాంట్లో ప్రధానంగా కొండా సురేఖ చేస్తున్నటువంటి కామెంట్లలో ప్రధానంగా కేటీఆర్ అనేటువంటి వ్యక్తి తన వ్యక్తిగత కొంతమంది సినిమా జీవితాలకు సంబంధించిన వ్యక్తుల వ్యక్తిగత జీవితాలతో ఆటలు ఆడుకున్నాడు, వాళ్ళ కుటుంబాల్లో విడాకులు ఇప్పించాడు అనేటువంటి బహిరంగంగా వ్యాఖ్యలు మీడియా ముఖ్యంగా చేయడం జరిగింది. ముఖ్యంగా సమంత నాగ చైతన్య సంబంధించినటువంటి విడాకుల అంశం ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది సినిమా హీరోయిన్లకి ఆఫర్ రాకుండా తన చర్యలకు సమర్థించకుండా తనతో కలిసి రాకపోతే వాళ్ళకందరికీ సినిమా ఆఫర్లు కూడా ఆపినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడ్డాడు అని చెప్పేసి ఆమె చాలా బహిరంగంగా ఘాటుగా మాట్లాడడం జరిగింది. దీనిపైన సినీ వర్గాలు సినీ ప్రముఖులు ఏమంటారనేది పక్కన పెడితే ఇప్పటివరకైతే ఈ అంశం చాలా రాజకీయ రగడగా నెలకొంది. ఉదయం దీనికి సంబంధించిన సీక్వెన్స్లో మొన్న రఘునందన్ రావు కొండా సురేఖకు సంబంధించిన అంశం పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియాలో చేసినటువంటి కామెంట్స్ను చాలా మర్యాదపూర్వకంగా హరీష్ రావు చాలా తీవ్రంగా ఖండించాడు. సబితా ఇందారెడ్డి ఖండించింది. ఇతర పార్టీ నేతలు కూడా తీవ్రంగా ఖండించారు. మహిళల్ని గౌరవించడం మా పార్టీ యొక్క సంస్కృతి కాబట్టి మహిళల్ని ఎవరైనా ఈ రకమైనటువంటి పద్ధతుల ద్వారా అవమానిస్తే తమ సహించేది లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. కానీ ఈరోజు కేటీఆర్ మాట్లాడుతూ మాత్రం కొండా సురేఖ ఈరోజు ఇవన్నీ మాట్లాడుతూ ఉంది, పెడబొబ్బలు చేస్తుంది, మమ్మల్ని ఇంకా బూతు పదాలు తిట్టినటువంటి సందర్భం ఏమైంది అని చెప్పేసి ఆమె పేరును ప్రస్తావించారు, సీతక్క పేరును ప్రస్తావించాడు. సో వీటిని మీడియాలో ట్రోల్ అయిన తర్వాత మీడియాలో బ్రేకింగ్స్ వచ్చిన తర్వాత అటు గాంధీ భవన్ అంతకుముందు బాబు ఘాట్లో మాట్లాడినట్టు ఆమె మళ్ళీ గాంధీ భవన్కి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది. చాలా భయంకరమైనటువంటి విషయాలు బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో మొత్తంగా సమంత నాగార్జున, సమంత నాగ చైతన్య, సమంత కేటీఆర్ అంశాలన్నీ కూడా ఇప్పుడు రాజకీయంగా ముందుకు తీసుకోవడం జరిగింది. గతంలో రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ పట్ల ఏ రకంగా వ్యాఖ్యలు చేశారు. రకుల్ ప్రీత్ సింగ్ అనే హీరోయిన్కి సంబంధించినటువంటి సిగ్నేచర్ లాంటిది కాదు ఇదంతా కూడా అని చెప్పేసి ఆయన చేసినటువంటి మాటలు మొత్తం కూడా సినీ రాజకీయాలకు సంబంధించినటువంటి రెండు ప్రధాన పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో సినీ రాజకీయాలకు సంబంధించి సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి కుటుంబాలు లాగడం అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితిగా మనం చూడొచ్చు. సో మొత్తంగా ఈ అంశం రేపు ఎటువైపు దారితీస్తుంది, సినీ పరిశ్రమ వర్గాలు ఏ రకంగా స్పందించబోతాయి, వాళ్ళ వ్యక్తిగత జీవితాల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అంశాల పట్ల సున్నితమైనటువంటి అంశాల పట్ల రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే రక్షణ కల్పించాలి, ఎవరైతే ఆరోపణలు చేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది సినిమా వర్గాలు కూడా చెప్తున్నటువంటి మాటలు. సో ఈ అంశాలన్నిటిపైన కూడా త్వరలోనే మీడియా ముందుకు వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉందనేది ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. దీనిపైన ఇప్పుడు కేటీఆర్ తరఫున కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు మాజీ ఎంపీ మాలోత్ కవిత కూడా మరికాసేపు తెలంగాణ భవన్లో మాట్లాడబోతా ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ అన్ని కూడా మీడియాకు చూపించేటువంటి ప్రయత్నం చేసి రానున్నటువంటి రోజుల్లో దీనికి తిప్పికొట్టేటువంటి ఒక అయితే రాజు దుబాయ్ నుంచి ఒక 3 ఫేక్ అకౌంట్లతో తమపై అసభ్యకర కామెంట్స్ తో పోస్టులు పెడుతున్నారంటూ కొండా సురేఖ ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆధారాలను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి వాళ్ళు సమర్పించారా? అదేవిధంగా ఇటు కొండా సురేఖకు మద్దతుగా రఘునందరావు కూడా కొన్ని కీలక వ్యాఖ్యలతో చేస్తున్నారు. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? రఘునందన్ రావు నిన్న మీడియాతో మాట్లాడుతూ చాలా స్పష్టంగా చెప్పారు. కొండా సురేఖని ఒక సోదరి తరహాలో తన పద్ధతి ప్రకారం పద్మశాలి కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి ఆమెని ఆ నూలుపోగు దండాలతో నేను ఆహ్వానించిన దండాలను ఇంకో రకంగా ట్రోల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి రఘునందన్ రావు మాట్లాడు. ఒక అక్క చెల్లికి అన్న తమ్ముడికి ఉన్నటువంటి బంధాన్ని కూడా మీరు తెంచేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలపైన ఆయన మండిపడ్డారు. ఇక ఈ పోస్టులన్నీ ఎక్కడి నుంచి పోస్ట్ అవుతూ ఉన్నాయి, ఏ ఫేక్ అకౌంట్లు ఉన్నాయి, ఎవరు ఒరిజినల్ అకౌంట్లు ఉన్నాయి అంశాన్ని తెలుసుకోవాల్సింది సైబర్ క్రైమ్ పోలీసుల పట్ల ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి ఆదేశాలు ఇచ్చిందనేది ఇంకా స్పష్టత రాలేదు. ఒకవేళ కొండా సురేఖ కనుక తనపై వచ్చినటువంటి పోస్టులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు ఇచ్చారనేటువంటి ఫిర్యాదు కనుక చేయించినట్లయితే మాత్రం దానికి సంబంధించిన విచారణ కూడా సాగే అవకాశం ఉంది. దాని వెనకాల బీఆర్ఎస్ ఉన్నారా, ఇంకా ఇతర పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా, లేకుంటే కేటీఆర్ మనుషులు ఉన్నారా, వ్యక్తిగతమైనటువంటి పోస్టులు అనేది కూడా తేలాల్సిన అవసరం ఉంది. అది విచారణ జరిగి చర్యలు తీసుకునేటువంటి క్రమంలో ఐపీ ఐడీలు కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆమె చెప్పినట్టుగా అది దుబాయ్ నుంచో ముంబై నుంచో నడిపితే కనుక ఎక్కడి నుంచి నడిపినా ఐపీ అడ్రస్ను ట్రేస్అవుట్ చేసుకుని సైబర్ క్రైమ్ పోలీసులు వాటిపైన చర్యలు అయితే తీసుకునే అవకాశం ఉంది. అంటే ఆమె చెప్పిన మాట ప్రకారమే ఇది దుబాయ్ నుంచి ఆపరేట్ అవుతుందనేది వాళ్ళకు ముందస్తు సమాచారం ఉంది కాబట్టి ఆమె రకంగా చెప్పింది. మరి అధికారం కూడా వాళ్ళదే ఉంది కాబట్టి వాళ్ళే ప్రభుత్వం నడుపుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు హోంశాఖకు ఆదేశాలు జారీ చేస్తే ఖచ్చితంగా అన్ని కూడా ట్రేస్ అవుట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మరి అటువైపు నుంచి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. పవన్. రైట్ రాజు, థ్యాంక్ యూ. తెలంగాణ రాజకీయాల్లో ట్రోలింగ్ రగడ పీక్స్కు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే
ఇటు మంత్రి కొండా సురేఖకు కేటీఆర్కు మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ శ్రీకాంత్. పవన్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ట్రోలింగ్ రగడ చిలికి గాలివానగా మారుతోంది తెలంగాణ రాజకీయాల్లో. నిన్న మొన్నటి వరకు హైడ్రా చుట్టూ, మూసి ప్రక్షాళన చుట్టూ తిరిగినటువంటి తెలంగాణ రాజకీయాలు ఈరోజు కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్ లాగా మారిపోయింది. తెలుసు, ఈ మధ్యకాలంలో షాదీ ముబారక్ సంబంధించినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రఘునందన్ రావు నిర్వహించినటువంటి తన నియోజకవర్గంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి మంత్రి హోదాలో యాజ్ పర్ ప్రోటోకాల్ కొండా సురేఖ హాజరయ్యారు. హాజరైన క్రమంలో నూలు దండ ఒకటి రఘునందన్ రావు మంత్రి గారి మెడలో వేయడం జరిగింది. సో దాన్ని కాస్త ట్రోలర్స్ కొంతమంది చాలా దారుణంగా ట్రోల్ చేయడం జరిగింది. నిజానికి రాజకీయ పరంగా, రాజకీయంగా మాటలు ఒకరిపై ఒకరు మాట్లాడుకోవడం వేరు, బట్ వ్యక్తిగతంగా దాడి చేయడం మాత్రం చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు. దీంట్లో భాగంగానే కొండా సురేఖ కన్నీటి పర్యంతమయ్యారు. ప్రెస్ మీట్ పెట్టి తన భావోద్వేగాన్ని వెల్లడించడం జరిగింది. ఆ తర్వాత కేటీఆర్ కూడా మళ్ళీ రీకౌంటర్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇట్లా ఒకరిపై ఒకరు మాటల విమర్శలు సంధిస్తున్నటువంటి క్రమంలో ఇంకొక అడుగు ముందేసి కొండా సురేఖ మంత్రి చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సినీ పరిశ్రమలో అక్కినేని నాగార్జున ఫ్యామిలీ, అక్కినేని నాగ చైతన్య, సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళ విడాకుల కారణం కూడా కేటీఆర్ అంటూ కూడా ఒక పెద్ద బాంబ్ పేల్చారు. సో ఇప్పటికే మనం చూస్తున్నాం, నాగ చైతన్య రెండో వివాహంలోనే వేణుస్వామి విషయంలో చాలా సంచలనమైన ట్రోలింగ్ జరిగింది. వేణుస్వామి దానికి సంబంధించినటువంటి పరిణామాన్ని కూడా ఎదుర్కొన్నారు. మహిళా కమిషన్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. బట్ ఇవన్నీ ఒక సైడ్ జరుగుతుంటే సమంత, నాగ చైతన్య విడాకుల కారణం కూడా కేటీఆర్ఏ, ఆడియోస్ లీక్ చేశారు, ట్యాప్ చేశారు అన్నటువంటి సంచలనమైనటువంటి ఆరోపణలు కొండా సురేఖ చేయడం ఒక్కసారిగా ఇటు రాజకీయాలతో పాటు అటు తెలుగు సినీ పరిశ్రమను కూడా మళ్ళొక్కసారి ఆ పాత మానిన గాయాన్ని మళ్ళీ రేపిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అంతేకాదు కొంతమంది హీరోయిన్లకు కూడా కేటీఆర్ మత్తును అలవాటు చేశారు, మత్తు పదార్థాలు అలవాటు చేశారు. తన నుంచే కాపాడుకోవడానికి, రక్షణ కోసమే కొంతమంది హీరోయిన్లు పెళ్లిళ్ళు చేసుకొని ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయారు. అంటే హీరోయిన్లు పారిపోయారు. కేటీఆర్ బాధలు భరించలేక, ఆయన ఇబ్బందులు భరించలేక డ్రగ్స్ కి అలవాటు చేస్తున్నారని చెప్పేసి ఈ కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్. సో ఇది ఒక్క రకంగా చెప్పాలంటే కేటీఆర్ ను ఈ సందర్భంగా ఈ టైంలో ఒక డైలమాలో పడేసిందని చెప్పాలి. దీనికి సంబంధించి ఖచ్చితంగా కేటీఆర్ దీనికి ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మాట్లాడింది చిన్న చితక వ్యక్తి కాదు, ఓ పార్టీ నాయకులు కాదు, ఏదో చర్చలో వచ్చినటువంటి అంశం కాదు, ఏకంగా మంత్రే ఈ ఆరోపణలు చేసింది కాబట్టి సో ఖచ్చితంగా దీనిపైన కేటీఆర్ ఎట్లా రియాక్ట్ అవుతారు, ఇండస్ట్రీ నుంచి ఎట్లా వస్తుంది అన్నది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన ఎట్లాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఇప్పటికే కేటీఆర్ ఏదైతే కొండా సురేఖ ఏడవడం జరిగిందో దానికి సంబంధించి కూడా కేటీఆర్ ఈ దొంగేడుపులు ఎందుకు ఏడుతున్నారు, ఎందుకు ఈ పెడబొబ్బలు పెడుతున్నారంటూ కూడా ఒక మాట అనడం జరిగింది. మరి కౌంటర్ గా ఇప్పుడు కొండా సురేఖ చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. నాగ చైతన్య విడాకులకు ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్యలో ఏం కాల్స్ లీక్ చేశారు, సో ఇదంతా కూడా ఇప్పుడు ఏమైనా ఎట్లాంటి రియాక్షన్ ఉంటుంది, ఎట్లాంటి ఎంక్వైరీ ఉంటుంది, కేటీఆర్ దీనిపైన ఎట్లాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. గతంలో కూడా కేటీఆర్ పైన డ్రగ్స్ సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చాయి. ఆనాడు వైట్ ఛాలెంజ్ కూడా రేవంత్ రెడ్డి విసరడం జరిగింది. ఆ వైట్ ఛాలెంజ్ అమరవీరుల స్తూపం సాక్షిగా గన్ పార్క్ లో కూడా విశ్వేశ్వరరెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఇంకా మిగతా పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వైట్ ఛాలెంజ్ కు బాహాటంగానే ఒప్పుకున్నారు, వీళ్ళు వచ్చారు. బట్ ఆ సందర్భంలో వాళ్ళ అధికారంలో కేటీఆర్ ఉన్నారు, ఆ రోజు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. సో వైట్ ఛాలెంజ్ అనేది డ్రగ్స్ కి కేటీఆర్ బానిసయ్యారు, డ్రగ్స్ ని విచ్చలవిడిగా పెంచి పోషిస్తున్నారు అన్నది, కేటీఆర్ కూడా డ్రగ్స్ తీసుకుంటారన్నది ఆ రోజు వచ్చినటువంటి ఆరోపణ. ఈ రోజు ప్రభుత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వచ్చినటువంటి క్రమంలో కొండా సురేఖ మత్తు పదార్థాలకు హీరోయిన్లను బానిస చేసి అలవాటు చేస్తున్నారు. చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోవడానికి కూడా కేటీఆర్ కారణం. సో అంత ఇబ్బందులు ఏం పెట్టారు కేటీఆర్. ఈ రోజు ఇండస్ట్రీ కూడా దీనికి సంబంధించి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హీరోయిన్లు ఎవరు, ఏ హీరోయిన్ ఇబ్బంది పడ్డారు కేటీఆర్ తో, కొంతమంది హీరోయిన్ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి కూడా. మనం ఈ రోజు ప్రస్తావించలేకపోయినా, ఒక మహిళ అన్నటువంటి కోణంలో వాళ్ళ పేర్లు మనం బయటకు చెప్పలేకపోయినా కానీ చాలా ఆరోపణలు కొండా సురేఖ చేయడం. అట్ ది సేమ్ టైం నాగ చైతన్య, సమంత విడాకులకు కారణం కూడా కేటీఆర్ వల్లే వీళ్ళ పెళ్లి బంధం కుప్పగూలిపోయిందని చెప్పేసి చేసినటువంటి స్టేట్మెంట్. సో ఈ అంశం ఇంకా ఎటువైపు మలుపు తిరగబోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఒకవైపు 6 గ్యారెంటీల అంశం ఉంది, రైతు రుణమాఫీ ఉంది, రైతులకు బోనస్, రైతు భరోసా రావాల్సి ఉంది, సన్నాలకు బోనస్ అన్నారు. ఇవన్నీ అంశాలు నడుస్తున్నాయి. ఇంకో దిక్కు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది.
పండగ వస్తుంది, పండగ సందర్భంలో బస్సులు పెంచాలి, ఇంకా మహిళల ఉచిత బస్సు ప్రయాణం, ఇది మహిళలకు సంబంధించినటువంటి బతుకమ్మ పండుగ స్టార్ట్ అయింది. శ్రీకాంత్, ఇప్పటికే అటు సినీ తారల గురించి ఇప్పుడు మంత్రి కొండా సురేఖ అటు కేటీఆర్ ఉద్దేశించి చేసిన కామెంట్స్ అవి నిజం కావు అని నిరూపించుకోవాల్సిన అవసరం కేటీఆర్ మీద ఎంతనే ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఎలాంటి చర్యలకు దిగుతారనుకోవచ్చు దీనిపై మంత్రి వ్యాఖ్యలపై? మంత్రి వ్యాఖ్యలపైన చర్యలకు దిగాల్సినటువంటి అవసరం కంటే కూడా కేటీఆర్ కు దానికి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో దాంట్లో నిజానిజాలు ఏంటి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రాష్ట్రంలో సెలబ్రిటీ కపుల్ నాగ చైతన్య సమంత, సో వాళ్ళ విడాకులు జరిగిన తర్వాత కూడా సమంత చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు, నాగ చైతన్య డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు. ఆ కుటుంబంలో ఏం జరిగింది అన్నది చాలా సంచలనంగా మారినటువంటి అంశం. సో అప్పుడు సోషల్ మీడియా కూడా కోడై కూసింది, ఏం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి. చాలా అంశాలు, చాలా ఫొటోస్ బయటకు వచ్చాయి. ఏదో బాలీవుడ్ లో ఏదో లింకులు ఉన్నాయి సమంతకు, సో అందుకే విడిపోయారు, అవన్నీ కూడా చాలా వచ్చాయి. అందులో మధ్యలో అమీర్ ఖాన్ పేరు తీసుకొచ్చారు, అమీర్ ఖాన్ కొంత పెద్దరికం చేసేటువంటి ఇవన్నీ కూడా చాలా అంశాలు బయటకు వచ్చాయి, సోషల్ మీడియాలో చాలా ప్రచారంలో వచ్చింది. బట్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ? మంత్రి కొండా సురేఖ ఏ ఆధారాలతోటి అంటే యథాలాపంగా మాట్లాడే మాటలకు ఖచ్చితంగా నొక్కి చెప్పే మాటలకు చాలా తేడా ఉంటుంది. సో డ్రగ్స్ సంబంధించి కేటీఆర్ క్లారిటీ ఇవ్వాలి. డ్రగ్స్ అలవాటు చేశారా హీరోయిన్లకు అన్నది కేటీఆర్ క్లారిటీ ఇవ్వాలి. సమంత నాగ చైతన్య విషయంలో విడాకుల కారణం అయితే ఒకవేళ వాళ్ళ ఆడియోలు ఏమైనా ట్యాప్ చేశారా, ఏం జరిగింది, వాళ్ళ మధ్యలో ఏం సృష్టించారన్న దానికి కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం. సో అయితే శ్రీకాంత్, ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అటువంటి కేటీఆర్ మీద ఇంత అంటే ఈ రేంజ్ ఆరోపణలు చేసినటువంటి మంత్రి కొండా సురేఖ అదే పార్టీలో ఉన్నటువంటి మరో అగ్రనేత హరీష్ రావు సైడ్ నుంచి కొంత పాజిటివ్ గా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది. హరీష్ రావు దీనిపై ఒక మనసున్న వ్యక్తిగా దీనిపై రియాక్ట్ అయ్యారంటూ కొండా సురేఖ చెప్పడం చూస్తున్నాం. మనం దీన్ని ఏ విధంగా చూడాలి? సో వ్యక్తిగతంగా ఖచ్చితంగా కేటీఆర్ ను టార్గెట్ చేసి కేటీఆర్ చేసిన విషయం ఏంటి అన్నది, ఎందుకంటే దొంగేడు ప్లేస్తున్నారు, పెడబొబ్బలు పెడుతున్నారు అన్నది కేటీఆర్. సో కేటీఆర్ కి కౌంటర్ గా కొండా సురేఖ వచ్చిందని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. మహిళల్ని ఎవరు కించపరిచినా కానీ వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, మహిళలను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు చాలా గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని కాపాడుతామంటూ హరీష్ రావు ఒక మాట చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో హరీష్ రావు విషయంలో స్వాగతించారు. బట్ కేటీఆర్ మాత్రం అలాంటిది ఏం జరిగినా కదా, ఎందుకంటే ఇప్పటికే ఇంకో మాట కూడా అన్నారు, దుబాయ్ లో కొన్ని సోషల్ మీడియా ఆర్గనైజేషన్స్ పెట్టి అక్కడి నుంచి నడిపిస్తున్నారని చెప్పేసి. అంటే వాస్తవం దరిద్రం ఏంటంటే సోషల్ మీడియాను కూడా, ట్రోలింగ్స్ ను కూడా కొన్ని రాజకీయ పార్టీలు ఒక ఆర్గనైజింగ్ డిపార్ట్మెంట్ లాగా పెట్టి నడిపిస్తున్నాయా అన్నది ఇక్కడ ప్రధానంగా. ఎందుకంటే హరీష్ రావును స్వాగతిస్తున్నారంటే ఆ కొండా సురేఖ మీద కామెంట్ చేసినటువంటి, ట్రోల్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్కడ హరీష్ రావు డీపీ ఉంది. సో హరీష్ రావు దీనికి సమాధానం చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ నేతలు సమాధానం చెప్పాలంటే హరీష్ రావు దాన్ని సానుకూలంగా స్పందించారు. ఒకవేళ అట్లాంటి జరిగితే కనుక ఖచ్చితంగా అది తప్పే అంటూ కూడా హరీష్ రావు అక్కడికక్కడ దాన్ని ఖండించారు. ఒకవేళ ఆ పార్టీ నుంచి వచ్చారా, బయట నుంచి వచ్చారా, సోషల్ మీడియాని, ట్రోలింగ్స్ ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది, అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఈ సోషల్ మీడియాని పార్టీలు ఆర్గనైజ్ చేసేటువంటి పరిస్థితులు మాత్రం రాకుండా ఉండాలి. దీనికి ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ రోజు సోషల్ మీడియా అంశం కంటే కూడా ఇటు కొండా సురేఖ మీద చేసినటువంటి కామెంట్స్ కంటే కూడా కొండా సురేఖలు ఎవరైతున్నటువంటి అంశాలు చాలా కీలకం అని చెప్పాలి. సో వీటి మీద కేటీఆర్ ఎట్లాంటి క్లారిటీ ఇస్తారన్నది వేచి చూడాల్సిందే. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. తెలంగాణ రాజకీయాల్లో ట్రోలింగ్ రగడ పీక్స్ కు చేరుకుంటోంది. మంత్రి కొండా సురేఖకు నూలు దండ వేస్తున్న ఎంపీ రఘునందన్ రావు ఫోటోను అసభ్యకర కామెంట్స్ తో పోస్ట్ చేయడం ప్రస్తుతం మంటలు రేపుతోంది. ఇక ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు, పద్మశాలి సంఘాల నేతలు తెలంగాణ భవన్ దగ్గర ధర్నా కూడా చేపట్టారు. అక్కడ పెద్ద దుమార రేగింది. ఆ తర్వాత కేటీఆర్ క్యాన్వాయిన్ సైతం అడ్డుకునే ప్రయత్నం కూడా జరిగింది. ఇప్పుడు సురేఖ, కేటీఆర్ మధ్య మాటల దాడి మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి కొండా సురేఖ. నాగ చైతన్య విడాకులకు కేటీఆర్ఏ కారణమని ఆరోపించారు మంత్రి. హీరోయిన్లకు మత్తు పదార్థాలు అలవాటు చేసింది కేటీఆర్ఏ అంటూ చెప్పుకొచ్చారు. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. తనపై అసభ్యకర కామెంట్స్ తో దుబాయ్ నుంచి 3 అకౌంట్ల ద్వారా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు కొండా సురేఖ.
ఈ వివాదంపై మాజీ మంత్రి హరీష్ రావు మనసున్న మనిషిగా స్పందించారని కామెంట్ చేశారు కూడా. అకౌంట్ దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి. 3 అకౌంట్ ఇక్కడ నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది కొత్త కాదు. ఆ రోజు నుంచి విజయలక్ష్మి చేశారు, సీతక్కని చేశారు, ఈరోజు నన్ను చేశారు. అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీకు మనుషులకున్న అనుబంధాల గురించి, సంబంధాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. సైబర్ క్రైమ్ లో పెట్టామండి, పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము, పిసిసి ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టామని కోరాను. అదే విధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది మాకు వచ్చేసి నాన్ అవైలబుల్ కేసు. దానివల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ముందు జరిగితే మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటామని తెలుస్తాం. 3 అకౌంట్ దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి. 3 అకౌంట్ ఇక్కడ నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది కొత్త కాదు. ఆ రోజు నుంచి విజయలక్ష్మి చేశారు, సీతక్కని చేశారు, ఈరోజు నన్ను చేశారు. అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీకు మనుషులకున్న అనుబంధాల గురించి, సంబంధాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. సైబర్ క్రైమ్ లో పెట్టామండి, పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము, పిసిసి ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టామని కోరాను. అదే విధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది మాకు వచ్చేసి నాన్ అవైలబుల్ కేసు. దానివల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ముందు జరిగితే మాత్రం దీన్ని సీరియస్ గా తీసుకుంటామని తెలుస్తాం. 3 అకౌంట్ దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి. 3